ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు కాళ్ళ మీద కాలేసుకుని కాళేశ్వరం కట్టి లక్షల వేల ఎకరాలను బీడిగున్న భూములను ఇలా పంటలు పండించి ఎక్కువ మొత్తంలో దిగుబడి రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తంలోనే తెలంగాణ వైపు చూసే విధంగా వ్యవసాయం వద్రానే నుంచి వ్యవసాయం చేసుకుందాం అనే విధంగా మార్చిన కేసీఆర్ ను కమిషన్ల కోసం అంటే అది నవ్వాలని ఏడవల్లో ఆయన అజ్ఞానానికి మేము విజ్ఞతగా వదిలేస్తాను. ఆయనకు అసలు అవగాహన ఉందా? అసలు కాళేశ్వరానికి అసలు కాళేశ్వరం అంటే ఒక్కటి కాదు, దాంట్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని బ్యారేలు ఉన్నాయి అనేది ఆయన కనీసం కూడా తెలియదు. ఆనాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మా విద్యార్థులు యువకులు ఆనాడు ఏ విధంగా అయితే ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సాధించుకున్నామో, మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదే కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలనే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాకముందు మనం ఏ విధంగా మన తెలంగాణ ఎండిపోయిందో, పంట భూములను ఎండిపోయినాయో, నీళ్లు లేక కరెంటు లేక రైతులు ఎంత గోసపడ్డారో మనం చూసిన రోజులున్నాయి. ఆంధ్ర వాళ్లకు తొత్తుగా మారి అలా కాళ్ళు నొక్కుంటూ మన తెలంగాణ నీళ్లను తీసుకుపోయి ఆంధ్ర జనాలకు ఆంధ్ర రాష్ట్రానికి తరలించే విధంగా ఈయన పరిపాలన ప్రారంభం ఉన్నది. కాబట్టి దీని మీద ఈ నీళ్లు పోతే మన పంట పోతుంది, మరొకసారి నీళ్ల మీద ఉద్యమం చేస్తే మన రాష్ట్రం పచ్చదనంతో పంటలు వండి పరిశుభ్రంగా ఉంటుందనే ఆలోచన విధంగా విద్యార్థులందరికైతేనే మరొకసారి ఆనాడు ఉద్యమాన్ని ప్రజల్లోకి తెలంగాణ రాష్ట్రం అంతా ఎట్లు తీసుకుపోయారు. ఈ విద్యార్థి లోకమంతా మరొకసారి ప్రతి ఒక్క రామన్నయ్య, ప్రతి ఒక్క కేసీఆర్ ఈ నీళ్ల గురించి, తెలంగాణ గోస గురించి ప్రజానికాన్ని తెలియజేసేందుకే ఈ విద్యార్థి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.